నిజమొక్కటి నడుచు నిన్నెరగక నీ వెంట, నటన నేర్పరి తెలియనంతగా, తెలుపును నీ చివరి క్షణము, మార్చుకోలేవు నీ మార్గము, తీర్చుకోలేవు నీకు జరుగు దుర్మార్గము. అశ్వత్థామాతః కుంజరః. భవిష్యత్తులో అతడి ప్రయాణం మొదలైంది. ఈ ప్రపంచ నాశనం కోరుకునే వినాశ శక్తులు, ప్రపంచనం సృష్టించే దృష్టకారులు, తను సాధించే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. హలో రిపార్టర్, వెళ్ళిన పని పూర్తయిందా? వాళ్ళు నాకు దొరికారు. కనిపించిన వెంటనే అటాక్ చేశాను. తప్పించుకున్నారు. ఏంటి, తప్పించుకున్నారా? ఈసారి తప్పించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు ఆ మిషన్ కావాలి. మీరు కొంచెం ఓపిక పట్టండి. వాళ్ళు ఉండే ఆ ప్లేస్ తెలిసింది. వాళ్ళని చంపి ఆ మిషన్ని మీకు, అంటే భవిష్యత్తుకి పంపిస్తాను. రానున్న కాలంలో ఈ ప్రపంచం మన వశం కాబోతుంది. ప్రతి ఒక్కరూ మన కాళ్ళ కింద ఉంటారు. అన్ని దేశాలు మనం చెప్పినట్లు వింటాయి. మనం ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాం. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. ఇప్పుడే నీ మనిషిని చంపేశా. ఆ టైం ట్రావెల్ మిషన్ ఎక్కడుందో చెప్పకపోతే నిన్ను కూడా చంపేస్తా. ఇది ఇలాంటి టీచర్లు తగ్గదు. గత సమయాల్లో భవిష్యత్ అవరోధాలతో ప్రపంచాన్ని కాపాడిన ఈ ప్రయాణం మొదలైంది.
చెప్పాలంటే నేను సీక్రెట్ ఏజెంట్ని. గవర్నమెంట్ ఇచ్చిన మిషన్స్ని కంప్లీట్ చేయడం నా బాధ్యత. అది కంప్లీట్ చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, దేనికైనా చేస్తాను. హలో, దిస్ ఈజ్ ఏజెంట్ కల్నల్ స్పీకింగ్. మనకు ఒక సీక్రెట్ మిషన్ వచ్చింది. చెప్పండి, ఇంతకీ నా మిషన్ ఏంటి, నేనేం చేయాలి? అది ఫోన్లో చెప్పే విషయం కాదు. నేనే నీకు ఒక డీటెయిల్స్ పంపిస్తాను. వెళ్ళి అతన్ని కలువు. అతనే నీకు అన్నీ చెప్తాడు, ఏమేం చేయాలని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇది గతానికి భవిష్యత్తుకి జరుగుతున్న యుద్ధం. ఎస్, కాపీ. Excuse me, can I come in? Come in. Hi, Professor. హే నువ్వా? Nice to meet you. ఎలాగున్నావు? కూర్చో. ప్రొఫెసర్, ఏంటిదంతా? ఆ బొమ్మలేంటి, ఆ ఫార్ములాస్ ఏంటి, మీరేంటి? టైం ట్రావెల్. మనం అందరం అనుకుంటూ ఉంటాం టైం ట్రావెల్ అంటే ఫ్యూచర్ టు పాస్ట్, పాస్ట్ టు ఫ్యూచర్ అని. కానీ ఇదంతా చేయాలంటే ఈ యొక్క వామ్ హోల్స్ వల్ల అవుతుంది. ఈ వామ్ హోల్స్ దేనికి ఉపయోగపడతాయంటే మనం ఒక చోట నుండి ఇంకో చోటకు ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ వామ్ హోల్స్ కాన్సెప్ట్లో ఇది స్టార్టింగ్ అనుకుంటే ఇది ఎండింగ్. ఈ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ని కానీ ఈ రెండింటి మధ్య కనెక్షన్ని మనం ఒక డివైస్లో కనుక తీసుకురాగలిగామంటే, అయితే ఈ వామ్ హోల్స్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో ఉంటాయి. అయితే ఇవి డిఫాల్ట్గా ఉంటాయి ఒక చోటు నుండి ఇంకో చోటుకు ప్రయాణించడానికి మాత్రమే. అయితే మనం గనక దీన్ని రీక్రియేట్ చేయగలిగామనుకో, వాటిని మనకి అనుకూలంగా మార్చుకున్నాం అనుకో, మనం కంపల్సరీ దాంట్లో ట్రావెల్ చేయగలం. అయితే ఈ వామ్ హోల్స్ అనేవి మన స్పేస్లో డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయి ఉంటాయి. అయితే మనం మన ఎర్త్ మీద మన డివైస్ని యూజ్ చేసుకొని వామ్ హోల్స్ని కానీ క్రియేట్ చేయగలిగామనుకో, ఖచ్చితంగా మనం టైం ట్రావెల్ చేయగలం. అయితే ఇది ఎంట్రోపీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ టైంతో పాటు ముందుకు ఫ్లో అవడాన్ని మనం ఎంట్రోపీ అంటాం. ఒకవేళ మనం గనక ఈ ఎంట్రోపీని గనక మనం రివర్స్ చేయగలిగామంటే ఆబ్జెక్ట్ రివర్స్ అయింది. అప్పుడు ఆబ్జెక్ట్ యొక్క టైం కూడా రివర్స్ అయింది. ఈ డివైస్ని యూజ్ చేసి ఎంట్రోపీ అని దాన్ని ఉపయోగించుకొని మనం వామ్ హోల్స్లోకి ఎంటర్ అవుతాం. అయితే వామ్ హోల్స్లోకి ఎంటర్ అయ్యాక ఆ పీరియడ్లో మనకు ఒక డివైస్ కావాలి. ఆ డివైజే ఎంట్రోప్ కంట్రోలర్. ఇంట్రెస్టింగ్. కానీ ఈ ఎంట్రోపీతో టైం ట్రావెల్ అలా? ఒకవేళ ఈ ఎంట్రోపీ అన్న కాన్సెప్ట్ని మనం ఫార్వర్డ్ బయాస్లో పెట్టి స్టాప్ చేయగలిగామంటే అది ఫ్యూచర్లోకి వెళ్తుంది. అంటే మనం భవిష్యత్తులోకి వెళ్తాం అన్నమాట. అదే ఎంట్రోపీని మనం అక్కడి నుండి వెనక్కి తీసుకొచ్చి స్టాప్ చేయగలిగామంటే అది బ్యాక్కి వెళ్తుంది, అంటే పాస్ట్. ఒకవేళ నువ్వు కానీ ఈ ప్రాసెస్ని స్టాప్ చేయగలిగావంటే దాన్నే నెగెట్రోపీ అంటారు. కానీ ఈ నెగెట్రోపీ అన్నదాన్ని కనుక నువ్వు ట్రై చేస్తే నువ్వు ఒక లూప్ హోల్లో ఇరుక్కుంటావు. ఆ లూప్ హోల్లో ఇరుక్కున్నాక నువ్వు బతుకున్నంత కాలం బయటికి రాలేవు. దిస్ ఈజ్ నెగెట్రోపీ. అసలు ఈ ఎంట్రోపీ అంటేనే అర్థం కావట్లేదు. మళ్ళీ మీరు ఎంట్రో కంట్రోలర్ అంటున్నారు. అస్సలు ఏం అర్థం కావట్లేదు ప్రొఫెసర్. ఆ ఎంట్రోపీ ఏంటో, ఆ ఎంట్రో కంట్రోలర్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు ప్రొఫెసర్. ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్స్ ఆల్ దిస్ అబౌట్. ఈరోజు టైం అయిపోయింది. రేపు మార్నింగ్ 8 o'clock కల్లా నూరా. గతంలోకి మనం ట్రావెల్ చేయాలంటే నెగెట్రోపీని స్టాప్ చేసి రివర్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డివైస్ ఓన్లీ ఒక పర్సన్కే ఇవ్వబడుతుంది, మల్టిపుల్ పర్సన్స్కి పాసిబుల్ అవ్వదు.
ఒకవేళ దాన్ని కనుక మనం చేస్తే దాన్ని మెమరీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఏంటి? కంగారు పడుకో, ఆ ఎంట్రోపిన్ కంట్రోల్ చేసే డివైస్ నా దగ్గర ఉంది. ఎంట్రో కంట్రోలర్. ఏంటి? అర్థం కాలేదు. వాట్? సరే, మనం ఇన్వర్షన్ ట్రై చేద్దాం. దా, నా చేయి పట్టుకో. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడు మనం ఇన్వర్ట్ అయ్యాం. దా, ఒక ప్రపంచాన్ని ఒకసారి లుక్ వేసేద్దాం. ఓకే, మా పర్స్పెక్టివ్లో మేము నార్మల్గానే ఉన్నాం, కానీ మాకు మాత్రం ప్రపంచం అంతా వెనక్కి వెళ్తూ కనిపించింది. ఆ విధంగా మేము బయటకు వచ్చాం, కానీ ఊహించిన విధంగా మా మీద ఒక దాడి జరిగింది. హెడ్ డౌన్. వాడి గురించి అప్పుడు నాకు తెలీదు, కానీ ప్రొఫెసర్కి బాగా తెలుసు. మనం వెంటనే తప్పించుకోవాలి, పద. కమాన్ ప్రొఫెసర్, త్వరగా రండి, ఇటు రండి. రండి ప్రొఫెసర్, త్వరగా త్వరగా, కమాన్ కమాన్. అసలు ఏం జరుగుతుంది? ఎవరు అతను? మన వెంట దూపడుతున్నాడు. అతను ఎందుకు మనల్ని చంపాలని చూస్తున్నాడు? చెప్పండి ప్రొఫెసర్. ప్రొఫెసర్ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాడి పేరు రిప్ హంటర్. వాడికి కావాల్సింది టైం ట్రావెల్ మిషన్. వాడికి అది ఎందుకు కావాలో నాకు తెలీదు, కానీ నా ముందున్న కర్తవ్యం మాత్రం వాడికి అది దొరకకుండా దాన్ని వాడి దగ్గర నుంచి కాపాడటమే. ప్రొఫెసర్ దీన్ని టెంపరీ ఇన్వర్టింగ్ మిషన్గా తయారు చేశారు. సో కొంతసేపటికి మేము మా నార్మల్ పర్స్పెక్టివ్కి వచ్చేసాం. కాలంలో కొంత సమయం ప్రయాణం చేసాం. మా గత కాలంలోకి వెనక్కి వచ్చాం. గతంలో మమ్మల్ని మేము చూసుకున్నాం. ఓకే, వాడు మనం ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేశాడు. ఇగో ఈ పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉంచు. నేను బయటికి వెళ్ళొస్తా, నాకు చిన్న పని ఉంది. ఓకే, నేను ఈ సిటీ వదిలి వెళ్ళిపోవాలి. డెఫినెట్లీ. బాయ్. ప్రొఫెసర్ ల్యాబ్ దగ్గర తన మనిషిని కలవడానికి వెళ్ళాడు. ప్రొఫెసర్ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి ఆయన్ని కాపాడటానికి నేను వెళ్ళా. ప్రొఫెసర్, ముందు మీరు ఎక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోండి. రేయ్, దొరికావురా సార్. అమ్మా,
అస్సలు అర్థం కాలేదు. అసలు ఇంతకీ వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ తెలుసుకునే లోపే ప్రొఫెసర్ అక్కడి నుంచి ఆ టైం ట్రావెల్ మిషన్ని తీసుకొని పారిపోయారు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, నేను ఈ ఆప్షన్ అస్సలు ఆలోచించలేదు. ఇంకా అక్కడతోనే నా కథ ముగిసిపోయింది అనుకున్నాను. కానీ వీడు ఆ మిషన్లోంచి వచ్చినవాడు. ఏంటిది ఇది? అతను నన్ను ఎందుకు కాపాడాడు నాకు అర్థం కాలేదు. కానీ అక్కడే కూర్చొని ఆలోచించేంత టైము లేదు. ప్రొఫెసర్ని కాపాడాలి. అరే, మీరు వీడి సంగతి చూడండి, నేను వెళ్ళి వాడి సంగతి చూసి వస్తా. అరే, మీకొకటి ఫోటో పంపిస్తా. అరగంటలో వాడెక్కడున్నాడో కనుక్కోండి, నాకు చెప్పండి.
మిషన్ నుంచి వచ్చిన రెండో వ్యక్తి ఇక్కడెందుకున్నాడు? అతను ఎక్కడేం చేస్తున్నాడు? నాకేం అర్థం కాలేదు. ఓ షిట్! ఏంటి అంత రివర్స్లో జరుగుతుంది? ఏరా పని అయిందా? ఓకే, ఆల్రెడీ ఒకని ఫినిష్ చేశా. ఇప్పుడు వీడిని కూడా ఫినిష్ చేస్తే ఇక ఆ టైం ట్రావెల్ మిషన్ మనదే. ఏంటి తప్పించుకుందాం అనుకున్నావు కదా? ప్రొఫెసర్ కమన్, త్వరగా. వీడు నా మనిషి నుండి తప్పించుకున్నాడు. కరెక్ట్ టైంకి వస్తాం అనుకోలేదు. థ్యాంక్స్. అవన్నీ పక్కన పెట్టుకొని ముందు టైం ట్రావెల్ మిషనే లేవు. టైం ఇచ్చిన ఇంకా నా నుండి మీరు తప్పించుకోలేరు. దొరికారా?